ఇప్పుడు మా ఊర్లో ఎవరికి పెళ్లిళ్ళైనా గానీ వాళ్ళకి పుస్తెం బట్టలు, చీర, గాజులు గిట్ట పంపిస్తుంటారు. వాళ్ళకి ఎవరికైనా హాస్పిటల్‌లో గిట్ట ప్రాబ్లమ్ ఉంది. సీరియస్‌గా ఏదైనా యాక్సిడెంట్ కేస్ వచ్చిందంటే కూడా ఇమ్మీడియేట్‌గా ఈడ నిమ్స్ హాస్పిటలో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అవసరమైతే గాంధీ హాస్పిటల్‌లో వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేపిస్తా. అవసరమైతే నా సొంత ఖర్చులు పంపించేసి కూడా కొద్దిగా హెల్ప్ చేస్తా. ఇవన్నీ ఏందంటే ఇవన్నీ ఒక ఎత్తు. ఎందుకంటే పుట్టిన ఊరును మరవద్దు, చదువు చెప్పిన గురువులు మరవద్దు, కన్న తల్లిదండ్రులు మరవద్దు అనేది నాకు ఉద్దేశం. ఎందుకంటే మనం లక్షిందేపల్లిలో పుట్టినందుకే ఇవాళ ఈ స్థాయికి ఎదిగినాం. ఇవాళ మన దాంట్లో ఏం గరీబ్ నుంచి వచ్చేసి ఇలా డబ్బులు సంపాదించగానే ఊరిని మర్చిపోకుండా ఉండడానికి అయితే నాకు లేదు. నన్ను చూసేసి ఇప్పుడు ఎందుకంటే మహేష్ బాబు సినిమా చూసినాం. ఆ మహేష్ బాబు సినిమాను చూసేసి చాలా మంది కూడా ఊరును దత్త తీసుకొని కూడా చేస్తారు. రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్, సినీ ఫీల్డ్ కావచ్చు, ఒక డబ్బులు సంపాదించిన వ్యాపారవేత్తలు కావచ్చు. అలాగా అట్లా మన ఊర్లో గుడి కట్టియడం కానీ, ఒక లైబ్రరీ కట్టియడం కానీ, ఒక కమ్యూనిటీ హాల్ కట్టియడం కానీ, ఒక గాంధీ స్టాచ్యూ కూడా పడిపోయే స్థితిలో ఉంటే కూడా గాంధీ స్టాచ్యూని కూడా పెట్టి ఇలా మా ఊరు నుంచి ఎవరికి ఏదైనా కానీ చిన్న ఫంక్షన్ అయినా కానీ పోయి కలిసి వస్తుంటా. వీలు కానప్పుడు మళ్ళీ కనీసం ఇంటికన్నా పోయేసి కలిసి వస్తుంటా. ఎందుకంటే ఊరును మరవద్దు అనేది ఒక నా ఉద్దేశం.